హరి ఓం. ఏదో కృష్ణ తదో ధర్మ. భగవద్గీత యొక్క తాత్పర్యం. విషయాయి నివర్తంతే నిరాహారస్య దేహినాం రసవర్ణం రసోప్యాసం పరం దృష్టా నివర్తతే. యతంతో వ్యాపి కౌంతేయ పురుషా వివర్జితం నిర్తాయి ప్రమాదాని వర్తాని భస్మమాహ. తాని సర్వాణి సంయం యుక్తం అసిత్తమత్పరం అవివేశో ఇంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితః. ధ్యాయేతో విషయాన్ పుంసాం సంగం తత్వాత్. ధ్యాయేతో విషయాన్ పుంసాం ధ్యాయేతో విషయాన్ పుంసాం సంగద్వేషోపధ్యాయతే. సంగా సంధ్యాయతే కామః కామా క్రోధోపి జాయతే. క్రోధా భవతి సన్మోహ సన్మోహ స్మృతినిభ్రమః స్మృతిభ్రంశా బుద్ధినాశో బుద్ధినాశా ప్రణశ్యతి. ఏ మానవుడైతే అశాశ్వతమైన వాటి యందు మమతాసక్తులు లేనివాడో అనుకూల పరిస్థితుల యందు సంతోషము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములను ప్రదర్శించడో అట్టివాడే స్థితప్రజ్ఞుడు అని చెప్పబడును. పార్క తావేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోపలికి ముడుచుకొనును. అటులనే తన ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని వైపుల నుండి ఉపసంహరించుకున్నప్పుడే అతని బుద్ధి స్థిరముగా నున్నట్లు భావింపవలెను. అర్జున, ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియములు వైదొలుగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలే ఉండును. స్థితప్రజ్ఞులకు పరమాత్మ సాక్షాత్కారమునందున అతనికి ఇంద్రియార్థములపై ఆసక్తి కూడా తొలగిపోవును. అర్జున, ప్రమాణశీలుడు ప్రలోభభరితుడు ఇంద్రియములను మనిషి వాటిని నిగ్రహించుటకు ఎంత ప్రయత్నించినా అతనిలోని విషయాసక్తి తొలగిపోవునంత వరకు అది మనిషి ఇంద్రియములపై బలవంతముగా లాగుచునే ఉండును. పరమాత్మ ప్రాప్తి కాంక్షించు సాధకుడు ఇంద్రియములన్నిటినీ వశంబునందుంచుకొని సమాచిత్తుడై భగవత్ పారాయణుడై ధ్యానమునందు కూర్చునవలెను. అలా ఇంద్రియములను వశంబునందుంచుకొని చిత్తంబును పరమాత్మయందు లగ్నము చేయవలెను. అతడే స్థితప్రజ్ఞుడని చెప్పబడను. విషయచింతన చేసే పురుషునికి ఇంద్రియ సుఖములందు మిక్కిలి ఆసక్తి ఏర్పడును. విషయాసక్తి వలన కోరికలు ఉత్పన్నమగును. కోరికలు నెరవేరినప్పుడు క్రోధము కలుగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుషుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. ధనంజయ, అతడు మోహమునకు గురిహై తన విషయములందును ఆసక్తిని ఇడువడు. విషయాసక్తి లోలుడగును.